హాయ్ అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలండి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటాను. ఈరోజు మనం అండి ఇదిగోనండి బంగాళదుంప సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ఓ 4 కోడిగుడ్లు అండి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా మనము ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ అంటే ఫ్రై లాగా చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. రండి ఈరోజు మనం ఈ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. అవునండి, పాన్ పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుందామండి. కోడిగుడ్డు కదా, కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి, పండగ బాగా చేసుకున్నారండి అందరూ. సంక్రాంతి పండగ మేము బాగానే చేసుకున్నామండి ఈ సంవత్సరం. పిల్లలందరూ వచ్చారు, చక్కగా ఎంతో హ్యాపీగా 4 రోజులు గడిపేసామండి. ఏదైనా పిల్లలు వస్తేనే కదండి హ్యాపీగా ఉంటాం. ఆ 4 రోజులు చక్కగా హ్యాపీగా గడిపేసాం. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, దీంట్లోకి సన్నగా అల్లము వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేస్తేనే బాగుంటుందండి. బుర్జీలాగా ఉంటుంది కదా, కొన్నిట్లో ముక్కలే బాగుంటాయండి, పేస్ట్ బాగోదు. కొన్నిట్లో పేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, 4 కోడిగుడ్లు కదండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేశారు సన్నగా. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ మగ్గాలండి. ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప వేసేసుకుందాం. బంగాళదుంప చక్కగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసాను. ఆ నీళ్ళు తీసేసి ఈ దుంపలు వేసేసుకుందాం. ఈ దుంపలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. దుంపలు అంటుకుపోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట. చక్కగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి దుంపలు. దుంపలు కొంచెం మగ్గాలి. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇదిగోనండి చక్కగా మగ్గిపోయినాయండి దుంపలు, చూసారా? ఈ విధంగా మగ్గిపోవాలి దుంపలు. మగ్గిన తర్వాత
ఇందులోకి మనం ఇదిగోండి కొంచెం ఒక పావు స్పూను ధనియాల పొడి, ఒక చిటికెడేమో జీలకర్ర పొడి, ఇది కొంచెం చిటికెడేమో మసాలా పొడి, ఇవి కూడా వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. మనకి ఎగ్గు కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఇది కొంచెం వేగిపోయింది కదా, ఇందులోకి మనం ఇవ్వండి కోడిగుడ్లు, 4 కోడిగుడ్లు బాగానే ఉన్నాయండి. ఒక్కొక్కటి కొట్టి చూసి వేసాను, చక్కగా తాజాగా ఫ్రెష్గానే ఉన్నాయి, నిన్నే తెచ్చారు. ఇప్పుడు ఈ కోడిగుడ్లు వేసేసుకున్నాం. ఒక 1/2 కిలో బంగాళదుంపలు అండి, ఒక 4 కోడిగుడ్లు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు అంతే వేసాను. ఇప్పుడు ఈ గుడ్డు కలిపేసుకుందాం. కొంచెం కలిగిన తర్వాత మొత్తం కలుపుకుందాం. ఇదిగోనండి కోడిగుడ్డు వేసాం కదా, కలిసింది. కొంచెం వేగిన తర్వాత పెప్పర్ పొడి వేసుకుందామండి. కోడిగుడ్డు బంగాళదుంప కదా, కొంచెం వాతం అది లేకుండా అరుగుదలకు కూడా మంచిది. మిరియాల పొడి కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుందండి మిరియాల పొడి వలన. మిరియాల పొడి వేసాం కదా, ఇంకా ఇందులోకి మనం వేయాల్సింది కారం, కొంచెం ఉప్పు వేసుకుంటే అయిపోయినట్టేనండి. మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోండి, బుర్జీలోకి బాగుంటుంది. కోడిగుడ్లోకి మిరియాల పొడి. బంగాళదుంప కోడిగుడ్డు రెండు కొంచెం గ్యాస్ పర్వాలేదులేండి, ఎప్పుడన్నా ఒకసారి తినేదే కదా. మనం మిరియాల పొడి వేసాం కనుక ఏమీ ఉండదు. ఇప్పుడు అన్నీ వేసేసాము. ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం. మిరియాల పొడి వేసాం కదా, కొంచెం తక్కువే వేసుకుందాం. నాకు బంగాళదుంపలో కొంచెం ఉప్పు వేసాం కదా, కోడిగుడ్డు వేసాక కొంచెం వేసుకుంటే మొత్తం సరిపోతుంది. ఇవన్నీ వేసేసామండి. మన ఫినిషింగ్ టచ్ కొత్తిమీర ఒకటే ఉంది, ఇది కొంచెం వేగాక అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోనండి మన పొటాటో ఎగ్ బుర్జీ సూపర్ రెడీ అయిపోయిందండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోండి, మేము చాలా తక్కువ తింటాం కనుక కొద్దిగా వేసాను. సూపర్ టేస్ట్ ఉందండి. ఉప్పు చూశాను, చాలా బాగుంది. లాస్ట్గా మనం కొత్తిమీర చల్లుకుందాం. అంతేనండి, అయిపోయింది. సరే ఎంత బాగుందో మన కోడిగుడ్డు బంగాళదుంప బుర్జీ. బంగాళదుంప కోడిగుడ్డు బుర్జీ అనుకోండి, పొరటు ఏదనుకుంటే అది, కానీ కర్రీ మాత్రం అదిరిపోదు. గ్యాస్ ఆపేద్దామండి, అయిపోయింది కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్ ఉంది కదా, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.